రమ్యకృష్ణ తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సంగతి మనందరికీ తెలిసిందే. పైగా ఆమె తెలుగు డైరెక్టర్ అయిన కృష్ణవంశీని చాలా ఏళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ 2023లో వీరు పెళ్లి జరగగా అంతకన్నా ముందే ఆమె డైరెక్టర్ కెఎస్ రవికుమార్తో పీకల్లోతులో ప్రేమలో ఉంది అనే విషయం తెలుగు మీడియాకి పెద్దగా తెలియదు. కానీ తమిళ మీడియాలో అదొక సంచలనం. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, దానికి చాలా పెద్ద కథ ఉందని, వీరి బ్రేకప్ కూడా చాలా సంచలనంగా జరిగింది అనేది అప్పటి వార్తల సారాంశం. అనేక సినిమాల్లో కెఎస్ రవికుమార్ రమ్యకృష్ణనే హీరోయిన్ గా తీసుకోవడానికి అప్పట్లో ఇష్టపడేవారు. ఎక్కువగా ఆయన సినిమాల్లో మాత్రమే ఆమె నటించేది. దీనివల్ల వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. అది గాఢమైన బంధంగా కూడా ఏర్పడింది అనేది అప్పటి మీడియాలో ఉంది. అలాగే అప్పటికే రవికుమార్ కి పెళ్లి కూడా అయింది, పిల్లలు కూడా ఉన్నారు. రవికుమార్ రమ్యకృష్ణతో కేవలం బంధం మాత్రమే ఏర్పరచుకున్నారు, కానీ పెళ్లి చేసుకోలేకపోయారు. రమ్యకృష్ణ రవికుమార్తో ప్రేమాయణం ఈ నోట ఆ నోట మీడియా వల్ల అందరికీ తెలిసిపోవడంతో ఆయన భార్య రంగంలోకి ఎంటర్ అయింది. ఇక బయట ప్రపంచానికి తెలియని రూమర్ ఏంటి అంటే, అప్పట్లో ఆవిడ రవికుమార్ బిడ్డకు తల్లి కూడా కావలసి ఉండగా 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అబార్షన్ చేయించడానికి ఒప్పించారని, దానికి చాలా పెద్ద ఎత్తున తతంగం జరిగింది అనేది కొన్ని వార్తల ద్వారా బయటకు వచ్చింది. రవికుమార్ రమ్యకృష్ణ ఇద్దరు కూడా ఈ విషయాన్ని ఖండించారు. పైగా రవికుమార్ భార్య రమ్యకృష్ణని బెదిరించిందని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రవికుమార్ ఈ డ్రామా భరించలేక రమ్యకృష్ణని పక్కన పెట్టారని, ఆ తర్వాత వారిద్దరూ మళ్ళీ కలవలేదని కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక అడ్వర్టైజ్మెంట్ లో కలిసి పనిచేశారు వీరిద్దరూ. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా ప్రభాస్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న ప్రభాస్ తను సంపాదించిన దానిలో పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళం అందించారు. అంతేకాకుండా తన తోటి నటీనటులకు సహాయం చేస్తూ ఉంటారు. డైరెక్టర్ అసోసియేషన్ కి ఏకంగా 34 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ ప్రభాస్ ఇంటికి ఎవరైనా వస్తే వారికి ఎంతో ఘనంగా ఆతిథ్యం ఇస్తారు. అలాగే షూటింగ్ లొకేషన్ లోకి కూడా ఈయన వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకువచ్చి అందరికీ ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి ప్రభాస్ తన మంచి మనసును చాటుకున్నారు. ప్రభాస్ అభిమాని మరణించారని వార్త తెలియడంతో ప్రభాస్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారనే వార్త తెలియడంతో ప్రభాస్ మంచి మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. కరీంనగర్ కు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేష్ ఈ మధ్య కాలంలో మరణించారు. ఈ వార్త తెలుసుకున్నటువంటి ప్రభాస్ వెంటనే తన పిఏకి చెప్పి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఇలా ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా ఆయన పేరిట కొన్ని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇలా ప్రభాస్ అభిమాని కోసం చేసిన ఈ పని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
ఓ ప్రకృతి వింత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి కార్మిక శాఖ మంత్రి అధికార నివాస ప్రాంగణంలో ఉన్న ఓ వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సందర్భంగా ఆ చెట్టును కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్వయంగా వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియోలో వేప చెట్టుకు మామిడికాయలు చాలా కనబడడం గమనించవచ్చు. ఇక ఈ వీడియోకు ఆయన ఇవాళ నేనున్న ఇంటి ఆవరణలోని వేప చెట్టు దగ్గరికి వెళ్లి గమనించానని, అయితే చెట్టుకు మామిడి పండ్లు కనిపించడం చూసి నా మనసు పులకరించిపోయిందని తెలిపాడు. కొన్నేళ్ల క్రితం ఓ ప్రతిభ గల తోటమాలి ఈ ప్రయోగం చేసి ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. ఏంటో ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సమాచారాన్ని మంత్రి స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలపడంతో వారు వచ్చి ఆ చెట్టును పరిశీలించారు. వారు తెలిపిన సమాచారం మేరకు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఆ చెట్టు వయసు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ చెట్టులో ఓ మామిడి కొమ్మ కూడా ఉందని తెలిపారు. మన పెద్దల సమయంలో ప్రతి చోట కరెంటు సౌకర్యం అంతగా ఉండేది కాదు. ముఖ్యంగా గ్రామాల్లో కేవలం దీపాలతోనే కాలం వెళ్లదీసేవారు. ఇప్పుడైతే కరెంటు లేని గ్రామం కనిపించడం చాలా అరుదు. ప్రతి ఒక్కరికి కరెంటు అవసరాలను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇక విద్యుత్ వాడడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఒక్కోసారి ఈ విద్యుత్ వల్ల కొందరి జీవితాలు తారుమారైపోయాయి కూడా. విద్యుత్ వాస్తవానికి చాలా ప్రమాదకరమైనది. విద్యుత్ ఘాతం వల్ల అనేక మంది గాయపడడం లేదా మరణించిన వారి సంఘటనలు కూడా మనం తరచుగా చూస్తూనే ఉంటాము. ఇకపోతే తాజాగా ఓ కుర్రాడు విద్యుత్ తీగలతో చేసిన ఆటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. ఇక వైరల్ గా మారిన వీడియోలో ఓ కుర్రాడు విద్యుత్ తీగలతో మృత్యువును పిలుస్తున్నట్లుగా కనబడుతుంది. ఈ వీడియోని చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో కనిపిస్తున్న బాలుడు తన 2 చేతుల్లో 2 వైర్లను పెట్టుకొని వెంటనే ఆ వైర్లు నోట్లో పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అయితే అలా పెట్టుకున్న తర్వాత ఆ యువకుడు తన శరీరంలో కరెంటు ప్రవహిస్తుందా లేదా అని పరీక్షించడం మొదలు పెడతారు. అలా చేయడం ద్వారా వచ్చిన ఫలితం చూస్తే షాకింగ్ గా అనిపిస్తుంది. ఆ వ్యక్తి 2 చేతులను టెస్టర్లతో చూస్తాడు. దాంతో ఆ బాలుడి శరీరం విద్యుత్తుతో ప్రవహిస్తుందని, ఆయన చేసిన పనికి ఆ యువకుడికి ఏమీ కాకపోయేసరికి ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. కాకపోతే ఆ యువకుడు తనకి ఏమీ జరగలేదని రుజువైందని తెలిపారు. ఇక ఈ వీడియోని మీరు కూడా ఓసారి చూడండి.